హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అన్ని బ్రైడల్ డిజైన్స్ అండి, హెవీ వర్క్స్ అనమాట. అన్నీ కూడాను మనకి పూర్ణిమ గారు ఆర్డర్ చేసుకున్నారు మన ఛానల్ ద్వారా. ఇది సెకండ్ టైం అనమాట. అంతకుముందు కూడా మన దగ్గర ఒక 4 to 5 బ్లౌజెస్ దాకా చేయించుకున్నారు. ఫస్ట్ టైం చాలా బాగున్నాయని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం అయితే మనకి పెళ్లి బ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నారండి. అన్నీ కూడాను అదిరిపోయే డిజైన్స్ అనమాట. కాంబినేషన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్, అలాగే ఫినిషింగ్, కొత్త డిజైన్స్ మంచిగా వచ్చాయన్నమాట. అసలు మగ్గం లుక్లో మగ్గంకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయన్నమాట ప్రతి డిజైన్ కూడాను. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమ గారు. మీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే కొంచెం ఒక 2 days అలా లేట్ అయిందనమాట. కొంచెం ముందుగా ఇమ్మన్నారు కానీ మరి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి కదండి. టోటల్గా 6 బ్లౌజెస్ అనమాట. అన్నీ కొంచెం కొందన్స్ పెట్టడం దగ్గర నుంచి చిన్న చిన్న థ్రెడ్స్ కూడా ఉండకూడదు కదా. మొత్తం నీట్గా ఫినిషింగ్ చేయాలి, ట్రిమ్మింగ్ చేయాలి, మంచిగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో కొంచెం టైం అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయండి. పూర్ణిమ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లౌజెస్ చూడండి, తను వీడియో లింక్ కూడా పెట్టండి అన్నారు మన ఇది పోస్ట్ చేశాక. సో ఖచ్చితంగా వీడియో లింక్ కూడా మీకు నేను షేర్ చేస్తా. అలాగే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుందండి. సో ఆ విషయం కూడా తనకు చెప్దాం అనుకున్నాను. నేను చెప్తానమాట ఈ వీడియో అయిపోయాక. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఈజీగా చూడొచ్చు అనమాట. సో అది ఫస్ట్ డిజైన్ అయితే చూడండి, అసలు ఎంత బాగుందో. ఆల్ ఓవర్ వర్క్ అనమాట. మంచి హెవీ డిజైన్ అండి. అంతకుముందు చూపించా కానీ కుందన్స్ పెట్టలేదనమాట. సో కుందన్స్ అన్నీ పెట్టాక లుక్ అన్నది బాగుంటుంది కదా. చూడండి, అన్నీ చిన్న చిన్న ఐ షేప్ మల్టీ కలర్ కుందన్స్ అయితే యాడ్ చేశాను నెక్ చుట్టూతా. అలాగే ఈ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదండి, నేను ఈ ఫ్లవర్ మధ్యలో అలాగే ఈ ఫ్లవర్ మధ్యలో అక్కడక్కడ కుందన్స్ కోసం నేను గ్యాప్ అయితే ఉంచేసాను అనమాట. హ్యాండ్స్కి కూడా ఇలాగా కుందన్స్ అయితే యాడ్ చేశాను. సో వీటికే కొంచెం టైం పట్టిందనమాట, లేకపోతే అయిపోయేవి. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే నేను ఇంకా మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు తనకు కూడా పంపించేసేయాలి. మా వారు ఎప్పుడు చెప్తున్నట్టుగానే నేను వీడియో ఇంకా మరి తప్పదు, వీడియో మీకు షేర్ చేశాక ఆయనకి ఇచ్చి షాప్కి పంపించేస్తాను అనమాట. చూడండి, హ్యాంగింగ్స్ కూడా చక్కగా డిఫరెంట్గా ఇలా కుందన్స్తో కొంచెం డెకరేషన్ చేశాను. మరి ఇంకా బ్రైడల్ బ్లౌజెస్ అనేసరికి ఆ మాత్రం కొంచెం డెకరేషన్ చేయాలి కదా. సో చూడండి, ఇక్కడ కింద కట్ వర్క్ యాడ్ చేసా వేరే డిజైన్ నుంచి తీసుకొని. ఎందుకంటే ఈ డిజైన్కి రాలేదు, గ్యాప్ వచ్చేసింది అనమాట కిందన కొంచెం. సో ఆ గ్యాప్ ఎందుకులే ఖాళీగా ఉంచడం అని చెప్పేసి నేను కింద ఒక కట్ వర్క్ లైన్ తీసేసుకొని అదే కట్ వర్క్ లైన్ని హ్యాండ్స్కి కూడా తీసేసుకున్నానండి. కొంచెం బాగుంది కదా, యూనిక్గా ఉంటుంది అనమాట. ఇలాగా మనం చక్కగా కట్ వర్క్ యాడ్ చేసేసి చేస్తే కనుక. దీనికి శారీ కలరు గ్రీన్ అండ్ టిష్యూ టైప్ శారీ అండి, పట్టు శారీ అనమాట. సో దీంట్లో ఉన్న ఫ్లవర్స్కి లీవ్స్కి రిలేటెడ్గా చక్కగా మనమైతే ఈ విధంగా డిజైన్ చేసామండి. ఇది విడిగా అన్నీ కూడా విడిగా క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకొని మనకైతే తెచ్చారనమాట. సో ఈ డిజైన్ ఫస్ట్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కదా. సెకండ్ది కూడా అంతేనండి, అంతకన్నా ఒకదాని మించి ఒకటి అనమాట, ఒకదాని మించి ఒకటి అన్నట్టు. ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, జస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు, అదే మిషన్ మీద ఉన్నప్పుడు నేను జస్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తే వాట్సాప్లో కానివ్వండి ఇన్స్టాలో కూడా అనమాట పెట్టగానే ఎన్ని ఎంక్వైరీస్ అనమాట. చాలా బాగుంది, కాస్ట్ ఎంత, డిజైన్ నెంబర్ ఎంత అని. సో డిజైన్ నెంబర్ అలాగే ఈ డిజైన్స్ యొక్క కాస్ట్ తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో అయితే చెక్ చేయండి, నేను అన్నీ మెన్షన్ చేస్తాను. బ్యాక్ నెక్ అంతా చక్కగా ఈ విధంగా వచ్చింది. కొత్త డిజైన్ అండి. అసలు యాక్చువల్గా ఇది నెట్ డిజైన్ అనమాట. సో ఇక్కడ నుంచి నెట్ వస్తుంది. ఈ వీ షేప్ ఉంది కదా, ఇలా వేసేదంతా నెట్ మీద వస్తుంది. నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకి కల్పన గారు కూడా ఇదే డిజైన్, తను కూడా కల్పన గారు కూడా మన సబ్స్క్రైబర్ అండ్ రెగ్యులర్ కస్టమర్ అనమాట. తను కూడా అన్ని హెవీ డిజైన్స్ పెళ్లి కూతురు కోసం వేయాలన్నమాట. నేను అవి కూడా కొంచెం ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. తనకి నేను చెప్పి చూస్తాను నెట్లో కూడా వేసుకోవచ్చు అని. నెట్ వల్ల ఏంటంటే ఇంకొంచెం యూనిక్గా ట్రెండీగా లుక్ వస్తుంది కదా. సో చూడండి ఎంత బాగుందో. దీని శారీ వచ్చేసి అంతా ఇలాగా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. బార్డర్ గ్రీన్ ఉంది. సో ఈ బార్డర్ గ్రీన్ కలరే విడిగా హాఫ్ పట్టు తీసుకున్నారు. అసలు అదిరిపోయిందండి శారీ కలర్ కాంబినేషన్ కానివ్వండి, డిజైన్ ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి. బ్యాక్ నెక్ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి ఇంకా అక్కడక్కడ కూడా కొందనైతే పెట్టేశాను అనమాట.
సో బ్యూటిఫుల్గా ఉంది కదా, బాటిల్ గ్రీన్ అండ్ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషను అదిరిపోయిందనమాట. ఇంకా అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేశాను, మల్టీ కలర్ కుందన్సే అనమాట. సో ఫ్రంట్ నెక్ కూడా ఇంత హెవీగా వస్తుంది. అయితే వీటికి లత్కన్స్ వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్గా ఇలా తయారు చేశాను అనమాట. బాగుంది కదండి, అసలు ఏ డిజైన్కి ఆ డిజైన్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇది కానివ్వండి, ఫస్ట్ది ఇది కానివ్వండి, ఒక 3 అయితే చాలా హెవీగా కొంచెం ఆల్ ఓవర్ టైప్లో అడిగారు. ఇంకో కొన్ని 3 బ్లౌజెస్ ఏమో నార్మల్, అంటే అంత హెవీ కాదు కానీ అవి కూడా మంచి కాంబినేషన్స్ అనమాట, కలర్ కాంబినేషన్స్. ఈ డిజైన్ చూడగానే మీ అందరికీ ఓకే ఈ డిజైన్ కూడా ఉందా ఈ వీడియోలో అని అనుకుంటున్నారా? సో తప్పదండి, ప్రతి వీడియోలో ఇలాంటి డిజైన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనమాట. ఇంకా ఉన్నాయని చెప్పాను కదా ఆర్డర్స్ సేమ్ డిజైన్తోనే. చూడండి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్తో ఈ విధంగా అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేశాను నేను. దీనికి శారీ కలర్ వచ్చేసి ఈ కలరేనండి, బ్లూ అనమాట. ఎక్కడ పెట్టాను, బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషను. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, అన్నీ కూడాను చాలా బాగా వచ్చాయి అనమాట. అయితే దీనికి ఏంటంటే ఎక్కువగా సిల్వర్ అండ్ బ్లూ రెండు ఈక్వల్గానే ఇంకా నేను ఈ విధంగా వేసాను అనమాట. బ్యాక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ అండ్ కుందన్స్ కూడా ఇలా పెట్టేసాను అనమాట. సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే చాలా హిట్ అయిన డిజైన్ అండి ఇదైతే మాత్రం. మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్లో కూడా, మన ఇన్స్టా పేజ్ అంటే 70K దాటిపోయాము, మన యూట్యూబ్ ఛానల్ కూడా అంతే 33K దాటిపోయామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక బ్లౌజు ఇది కూడా అంతే, ఈ కట్ వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది అసలు సేమ్ ఇది మగ్గంలో ఉన్నట్టే ఉంటుంది, మగ్గంలో చేయించినట్టే ఉంటుంది ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో రైస్ బీట్స్, రైస్ పర్ల్స్ అంటారు కదా, మగ్గంలో వాడతారు. సో ఏదో రైస్ పర్ల్స్ కుట్టినట్టుగా ఉంటుంది అనమాట షేపు. ఈ మధ్యలో అంతా ముడి కుట్టు వచ్చేసి అండ్ హ్యాండ్స్కి ఏంటంటే ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసి ఇలాగైతే ఇచ్చారనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. ఎక్కువగా జరీ యూజ్ చేసాం మనం, ఎందుకంటే శారీ కలర్ అన్నది ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఈ కలర్ ఆనియన్ పింక్ అంటాం కదా. సో శారీ అంతా ఇలాగ ఆనియన్ పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ కూడా ఉంది. సో విడిగా వాళ్ళు ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకుని వచ్చారు. సో మనం ఇలా పైరప్ చేసామన్నమాట. సిల్వర్ కూడా ఉంది, ఇదిగోండి సిల్వర్ గోల్డ్లో కూడా ఇది కొంచెం డార్క్ గోల్డ్ అనమాట. గోల్డ్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా, అవి చూసుకొని మనమైతే వర్క్ చేయాలండి, అప్పుడే బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఇంకా అంతా కుందన్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ చిన్నది ఇలా తుక్కుంది, జస్ట్ అక్కడక్కడ మనం కుందన్స్తో టచ్అప్ లాగా ఇస్తే అది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. హ్యాండ్స్ కూడా చక్కగా, అంటే ఈ కట్ వర్క్ ఇస్తే బాగుంటుంది అనిపించి ఇలా ఇచ్చానమాట. ఇది వేరే డిజైన్లోంచి తీసుకొని ఇలా యాడ్ చేశాను అనమాట. బాగుంది కదా. సో దీనికి ఇలా వేసానండి, బాగుంది కదా. దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్ని తీసేసుకొని ఇలా డైమండ్స్, సో ఇలా అయితే వేసాను. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది పాట్ నెక్ అండి, పాట్ నెక్ టైప్ అనమాట. ఇవన్నీ కూడా చాలా మటుకు మన ఛానల్లో ఉన్న మన ఛానల్లో వేసినటువంటి డిజైన్స్నే మనకి స్క్రీన్ షాట్గా తీసేసి మనకైతే షేర్ చేశారనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ఇవన్నీ మళ్ళీ పిక్స్ కూడా తీయాలి, మళ్ళీ వీడియో ఎండింగ్లో మనం పోస్ట్ చేయాలి కదా. సో అంటే థ్రెడ్ కడుతున్నా అనమాట, వీడియో ఎండింగ్లో మళ్ళీ పోస్ట్ చేయాలి కాబట్టి సో జస్ట్ పిక్స్ కూడా తీసుకోవాలి. పాట్ షేప్లో చాలా బాగుంది కదా. ఈ డిజైన్ కూడా మంచి క్రేజ్ ఉందండి, బాగుంటుంది అనమాట. ఇలా కట్ వర్క్ వస్తుంది, షోల్డర్ దగ్గర నుంచి ఇలా బంచ్ లాగా వస్తుంది అనమాట. బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది అనమాట. ఇదంతా కూడాను మంచి ముడికుట్టు డిజైన్ అనమాట. ఇదైతే హ్యాంగింగ్స్ ఈ విధంగా వేసాను. అన్నిటికీ 6కి కూడాను 6 డిఫరెంట్ బుటీస్ తీసుకున్నాను. అలాగే లత్కన్స్ కూడా డిఫరెంట్గా వేసాను అనమాట 6 బ్లౌజెస్కి కూడా. సో ఇది 5th బ్లౌజు. చాలా బాగున్నాయండి. మీకు ఎలా ఉన్నాయి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్స్ తీసేసుకొని ప్రైస్ అటు ఉంటుందిలేండి, వీడియో ఎండింగ్లో ప్రైజెస్ చెక్ చేయండి. అది ఓన్లీ వర్క్ కాస్టే.
నేను స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళకి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి స్టిచ్చింగ్ ఛార్జెస్ అండ్ ఫ్యాబ్రిక్ ఛార్జెస్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను అనమాట. షిప్పింగ్ అయితే షిప్పింగ్ కూడా మీకు డిస్టెన్స్ని బట్టండి షిప్పింగ్ కూడా ఛార్జెస్. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి విడిగా హాఫ్ వైట్ తీసుకొని కొంచెం మల్టీ కలర్స్ లాగా అన్ని కలర్స్ వచ్చేటట్టుగా యూజ్ చేసి వేయమన్నారు. అయితే ఈ డిజైన్ గమనించండి, చూడండి ఈ షోల్డర్ దగ్గర బంచ్ అనేది జస్ట్ ఇక్కడ వరకే వస్తుందండి, ఇక్కడ వరకే వచ్చి ఇంకా మిగతా కిందంతా బూటీస్ వచ్చేస్తాయి. సో తను అడిగారు అనమాట, కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట ఇది మాత్రం. సో ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఒక బంచ్ లాగా ఇంకొంచెం యాడ్ చేయండి కుదురుద్దా అంటే తప్పకుండా కుదురుద్ది అని చెప్పేసి నేను ఈ బంచ్నే మళ్ళీ కింద అటాచ్ చేసేసి ఇంకా కలర్స్ కాంబినేషన్స్ ఒక 6 to 7 కలర్స్ ఒక 7 కలర్స్ అయితే యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. బాగుంది కదా, చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది ఈ డిజైను. అన్ని కలర్స్ చక్కగా యూజ్ చేసి మనం ఇలా డిజైన్ చేసాం కాబట్టి ఎలాంటి శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఈ హ్యాండ్స్ కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది, కింద అసలు ఏమీ రాదు. ఈ డిజైన్కి ఇవ్వలేదన్నమాట, ఒక లైన్ లాగా కూడా ఏమి ఇవ్వలేదు. సో నేను జస్ట్ కట్ వర్క్ ఇస్తే ట్రెండింగ్ లుక్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఇచ్చేసాను అనమాట. బాగుంది కదా. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా క్రాస్ అంటే క్రాస్ పెట్టించుకోవచ్చు, లేదు స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 6 బ్లౌజెస్ పూర్ణిమ గారు అండి కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడాను పిక్స్ ఒకటి తీసుకోవాలి, తీసుకొని ఇంకా నేను షాప్కి అయితే ఇంకా పంపించేస్తాను. సో ఎలా ఉన్నాయండి, నచ్చాయా మీ అందరికీ కూడా? ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి తప్పకుండా, ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, అవి అంటే కొన్ని సగంలో ఉన్నాయన్నమాట. మనకి సుష్మా గారు బెంగళూరు నుంచి, నేను ఇక్కడే పెట్టాను, సుష్మా గారు అనమాట బెంగళూరు నుంచి. ఒక నిమిషం, పూర్ణిమ గారు ఇప్పుడు ఈ 6 బ్లౌజెస్ ఇచ్చారు కదా, ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కింద ఇచ్చారనమాట. ఈ బ్లౌజు ఒకసారి చూడండి మీరు, ఈ డిజైను మ్యాంగో డిజైన్ ఏదో ఉంది, జరీ యూస్ చేశారు. కొంచెం చిన్న మిషన్లో వేసారా అనుకోవడానికి, చిన్న మిషన్లో అంత జరీ రాదు కదా. సో జరీ అయితే నెక్ అవుట్లైన్ వరకు జరీ ఇచ్చారు, ఇంక మిగతాదంతా నార్మల్ థ్రెడ్స్ ఇచ్చేసారనమాట. నాకేమనిపించింది అంటే ఫినిషింగ్ కూడా చూడండి, అసలు ఇక్కడ అంతా థ్రెడ్స్, ఇదిగోండి ఇక్కడంతా థ్రెడ్స్ ఇలా కట్ చేయలేదన్నమాట. చాలా మటుకు థ్రెడ్స్ ఎక్కడక్కడ వదిలేస్తున్నాయి అనమాట. సరిగ్గా ఫినిషింగ్ చేయలేదనిపించింది నాకు. సో మన దగ్గర ఏంటంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి, చెక్ చేసుకోవచ్చు. చేయించుకున్న వాళ్ళు ఎవరైనా చాలామంది చేయించుకునే ఉంటారు కదా, నేను మీకు చూపిస్తున్నాను కూడా, క్లియర్గా కూడా చూపిస్తున్నాను. ఎక్కడ చిన్న థ్రెడ్ అంటూ అసలు నేను చూసుకుంటా అనమాట, 1కి 10 సార్లు చిన్న థ్రెడ్ అంటూ ఎక్కడ లేకుండా ఉండేటట్టుగా చూసుకుంటా. అందుకే నాకు కొంచెం టైం కూడా ఎక్కువగా పట్టుద్ది అనమాట, అంటే అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఇదేంటంటే వాళ్ళు మరి ఎక్కడ చేయించుకొని నేను అడగలేదన్నమాట, మెజర్మెంట్ కోసమని మనకి ఇచ్చారు. సో ఇదిగోండి ఇక్కడ అంతా కనిపిస్తుందా, అన్ని థ్రెడ్స్ అనమాట, సరిగ్గా ఏమీ కట్ చేయలేదు. అలాగే జరీ కూడా చక్కగా ఇంకెక్కడైనా యూజ్ చేసి ఉంటే కొంచెం లుక్ వచ్చేది అనిపించింది అనమాట. సో ఫినిషింగ్ చూసుకోవాలండి మెయిన్, మన దగ్గర ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు ఇది మెజర్మెంట్కి ఇచ్చారు, నేను జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను. మనం ఫినిషింగ్ అయితే అసలు ఎక్కడ అన్ని చోట్ల నీట్గా చూడండి, అస్సలు నీట్గా లేనే లేదు. ఇదిగోండి అంత థ్రెడ్స్ అన్నీ అక్కడక్కడ సరిగ్గా కట్ చేయలేదన్నమాట. సో అదనమాట మన దగ్గర ఫినిషింగ్ చక్కగా నీట్గా ఉంటుందండి, స్టిచ్చింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ వర్క్స్ కూడా చాలా మంచిగా లుక్ వచ్చేటట్టుగా నేనైతే వేస్తానన్నమాట. సో అందుకే చాలామంది కస్టమర్స్ కూడా మీ డిజైన్స్ చాలా బాగుంటాయి, మంచి సెలెక్షన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా చూస్ చేస్తారని నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తుంటారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ సుష్మా గారు మనకి బెంగళూరు నుంచి ఒక 5 బ్లౌజెస్ అయితే కొరియర్ చేశారండి. అయితే ఒకటైతే నేను వెళ్ళిపోయింది, స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చేసాను, ఇప్పుడు 2 వెళ్ళిపోతున్నాయి, జస్ట్ షేర్ చేస్తాయి కూడా. శారీ కలర్స్ అనేవి, శారీ కలర్స్ ఇలాగా థ్రెడ్స్ రూపంలో
చిన్న చిన్న పీసెస్ రూపంలో మనకి పంపించారనమాట శారీ కలర్స్ కోసం అన్నట్టు. సో ఈ డిజైన్ లోటస్ డిజైనే అంతకుముందు నేను వేశాను, కానీ చూడండి బుటీస్ అడిగారనమాట సుష్మా గారు. బుటీస్ నాకు లోటస్వి చిన్న చిన్న లోటస్ బుటీస్ కావాలి అన్నారు. సో మనం కస్టమర్ అడిగినప్పుడు ఓకే, అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చేస్తామన్నమాట. చూడండి చిన్న చిన్ని లోటస్లు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. అలాగే హ్యాంగింగ్ కోసం కూడా ఇలా చక్కగా ఒక పెద్ద బుటీ నేను అదే లోటస్ బుటీని తీసుకొని బ్యాక్ నెక్ కూడా ఇలాగా వేసాను అనమాట. నాకైతే భలే నచ్చింది. స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మీకు షేర్ చేస్తాను. ఇది స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఇలా చక్క చిన్న చిన్న క్యూట్ లోటస్లు, కాకపోతే ఇది మొత్తం నేను 2 కలర్స్ ఇచ్చాను అనమాట. అంటే గోల్డ్, శారీ కలరు, ఎల్లో. ఎన్ని కలర్స్ చూపించిందంటే ఒక 128 150 కలర్స్. నాకు ల్యాప్టాప్లో కలర్ సెట్టింగ్స్ అనేది అది నాకు తెలియదు అనమాట. అందుకే ఎక్కువగా నేను సింగిల్ కలర్ ఉన్నదే చూస్ చేసుకుంటానండి బ్యాక్ బుటీస్కి. ఇలాగ 2 కలర్స్ ఉన్న బుటీ కానీ 3 కలర్స్ ఉన్న బుటీని కానీ సెలెక్ట్ చేసుకున్నానంటే ఆ కలర్ సెట్ చేసుకోవడానికి మనకి టైం అంతా అక్కడే పోద్ది అనమాట. ఇగో ఇది అలాగే టైం ఎక్కువ పట్టింది. ఇదిగోండి ఈ డిజైన్ కూడా నేను బుటీ అసలు ఇంతవరకు అవుట్లైన్ అనేది ఇవ్వలేదు, ఎప్పుడు సింగిల్ కలర్స్. దీనికి కూడా నేను ఒక కలర్ ఉన్న బుటీనే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కొంచెం బ్రైడల్ బ్లౌజెస్ కదా అని చెప్పేసి ఈ బుటీ మళ్ళీ అవుట్లైన్. అంటే నాకు ఎన్ని బుటీస్ ఉన్నాయో అన్ని ఇంటూ 2 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇంటూ అలా దీనికో దానికి ఎక్కువ టైం పట్టింది నాకు కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. అలాగే ఇదొకటి అనమాట. అందుకే నేను ఎక్కువ కలర్స్ సింగిల్గా ఉన్న కలర్నే నేను తీసుకొని బ్యాక్ బుటీస్ వేస్తానన్నమాట. సో చాలా బాగుంది కదా. మెయిన్ గ్రీన్ మీద భలే మంచిగా కనిపిస్తుంది. హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండ్సే కావాలన్నారు. సో ఇలా షార్ట్ హ్యాండ్స్ లైన్స్ ఇస్తే ఇప్పుడు తీసుకెళ్తారు మా వారు. ఇంకా థ్రెడ్స్ కట్ చేయాలి. సో మీకైతే షేర్ చేయాలనిపించింది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కూడా ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్. ఇదంతా కూడా ముడికుట్టి బుట్టి ఇచ్చేసాను. చక్కగా ఎంబోజ్ అవుద్ది, బాగుంటుంది అనమాట. ఇది కూడా కుట్టడం అయిపోయాక కూడా బాగుంటుంది. ఇది నేను స్టిచ్చింగ్ అయిపోయాక మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. షార్ట్ హ్యాండ్స్ చాలా అన్నారు. సో ఇలా వేస్తాం. మంచిగా షైనీగా ఉందన్నమాట. గోల్డ్ జరీ ఎక్కువగా యూజ్ చేసాం మనం. శారీ కలర్ కూడా లైట్ బిస్కెట్ కలర్ 2 యూజ్ చేసాము. జరీ ఎక్కువ యూజ్ చేసాము అనమాట. జరీ వల్ల ఏంటంటే కొంచెం షైనింగ్ ఉండడం వల్ల లుక్ బాగుంటుందండి. సో అదనమాట. ఈ 2 ఇప్పుడు పంపించేస్తున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. కొన్ని బ్లౌజెస్కి శారీస్ కూడా చూపించలేదు పూర్ణిమ గారివి. ఇదిగో ఈ పాట్ నెక్కి ఈ శారీ వచ్చిందనమాట. సో హడావిడి అయిపోయింది. ఇదిగో దీనికి ఇదనమాట బ్లౌజ్. బ్లూ తీసుకున్నారు వాళ్ళు. బ్లూ లోపలంతా బ్లూ ఉందంట, పళ్ళు అంతా. సో ఇలా తీసుకున్నారనమాట. బాగుంది కదా కలర్ కాంబినేషన్. అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. సో ఇంక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ ఇంకా వస్తున్నాయన్నమాట. సుష్మా గారివి బెంగళూరుకి పంపించేవి, ఇంకా కల్పన గారివి, ఇంకా వీళ్ళందరూ స్టార్ట్ చేయాలన్నమాట. పెళ్లి బ్లౌజెస్ ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.